హల్లెలూయా. కాబట్టి మనతో ఎవరు మాట్లాడాలి? ప్రభువు మాట్లాడాలి. మనుషులు మాట్లాడుతుంది వ్యర్థం. ప్రభు నీలో నాలో ఉండి మనతో మాట్లాడినది మనకు అదంతో ఆశీర్వాదకరం. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కరెంట్ లేదు, ఇన్వర్టర్ మీద నడుస్తుంది ప్రస్తుతానికి, అంతే కదా. హల్లెలూయా. టైం ఎంత అయింది? 10:50. 10:50. అదే 10:55 అనుకోండి. మా ఇంట్లో కూడా నాకు తెలియదు, ఉదయకాలం వాళ్ళకి ఆగిపోయింది. 8:30 అయిపోయిందానికి ఇంకా టైం ఉంది అనుకుంటే తను రెడీ అయ్యేటప్పుడు వాళ్ళు టైం అయిపోయింది. అదంటే ఉన్న 8:30 కదా అంటున్నాను నేను. ఒక్కొక్కసారి మన ఆలోచనలు మనల్ని మోసం చేస్తాయి. అదే 8:30 ఉన్నామనుకోండి, సాయంత్రం వరకు 8:30 మా టైం, మీ టైం కాదు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇతడు షీలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును. అనగా ఎల్కానా. ఇతడు అంటే ఎవరు? పైన వచ్చి మనకు అందరూ తెలుస్తుంది. 3వ వచనం, ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి ప్రతి సంవత్సరం యేసు ప్రభు మనిషి కుమారుడిగా జన్మించినప్పుడు ప్రతి ఏటా ఒక 2:41 ఎక్కడ ఉంటుంది, ప్రతి ఏటా యెరూషలేమునికి వెళ్ళి అక్కడ ఒక 2:41 నాకు గుర్తున్నమాట చెప్తున్నాను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. అదే అక్కడ బలర్పించటకి. ఇతడు అనగా ఎల్కానా షిలోహులో ఉన్నటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవాకు. షిలోహు అనగా దేవుని యొక్క మందిరము. రెండవదిగా దేవుని యొక్క మందస్సము నివసించే స్థలము, దేవుని నివాస స్థలము, దేవుడు విశ్రమించేది, దేవుడు అక్కడ ఆరాధించబడేవాడు. ఇది షిలోహు, ప్రార్థనా మందిరం అనుకోండి. షిలోహులో దేవుని సన్నిధి, అక్కడ దేవుని మందస్సం ఉన్నది. అక్కడ ఏలీ చదవము. సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోఫ్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఆ కాలములో ఎవరంటండి? ఏలీ యొక్క 2 కుమారులు. ఏలీ యాజకుడు, ఏలీ కుమారులు, 2 కుమారులు హోఫ్ని ఫినెహాసులు కూడా వారు యెహోవాకు యాజకులుగా, దేవునికి యాజకులుగా ఉండేవారు. దేవునికి యాజకులుగా ఉండేవారు. కానీ ప్రజలు అసహించుకునే స్థలంగా చేసేసారు వాళ్ళు. ప్రజలకు ఇసుకొచ్చిన దేవుని మందిరానికి రావాలంటే సరళ ఎటువంటి వాడైనా కానీ మన బుద్ధి మంచిగుండి దేవుని ఎడల విశ్వాసం ఉంటే అంతే కదా. దేవుని సన్నిధి అయితే మనకి ఇబ్బంది కాదు కదా. మనుషుల్ని బట్టి మనం కొంత ఇబ్బంది పడవచ్చు, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి. ఎందుకంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకముగా 2వ అధ్యాయం 22వ వచనం మీరు చూస్తే, 22 నుంచి మీరు చూస్తే, ఏలీ బహువృద్ధుడాయను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకును. ఎంత భయంకరమో చూసారా?
ఎంత భయంకరం అండి. యాజకులే కానీ ప్రత్యక్షత గుడారం, గుడారం యొక్క ద్వారం. ప్రత్యక్ష గుడారం, టబర్నకల్, దేవుని యొక్క మందస్సు నివసించే స్థలం. అక్కడ వారి ఇరువురు కుమారులు కూడా ఆ స్త్రీలతో వారు శయనించుటయను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. దేవుని ప్రజలను మీరు అతిక్రమింప చేయుచున్నారు. ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తూ వారిని పాడు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి అని ఏలి చెప్పినా కానీ వారు, ఎందుకంటే బాధపడతారు. నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా పొరపాటు చేస్తే అయితే ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? దేవునితో పెట్టుకుంటే మాత్రం ఎవడు కూడా ఏమి చేయలేరు. దేవుని ఎవరితోటైనా పెట్టుకోవచ్చు కానీ ఆయనతో పెట్టుకోకూడదు. అర్థమైందండి? ఆయనతో పెట్టుకుంటే సునామీతో పెట్టుకున్నట్టే. అవునా కదా? అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక దేవుడు వారిని సంపదలిచి ఉండెను. వారి తండ్రి మొరను కూడా వారు వినలేకపోయారు. చాలా భయంకరం దేవుని యొక్క సన్నిధిలో. అందుకే నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ప్రవర్తన చాలా జాగ్రత్తగా, చాలా పక్కోడు సంగతి మనకు అనవసరం. మనం ఏమై ఉన్నామో అందుకే మనం కంటిలో దూలాలు పెట్టేసుకుని ఊరికే నలుసు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెప్పింది అదే కదా. వేషధారి నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ కన్ను తేటగా కనపడుతుంది. నలుసున్నది ఎంత ఉంటుంది? దూలం అది అనమాట. అంటే పచ్చకామురులోడికి అది అసలు నీకు ఎట్లా కనపడదు. ఒకేలా కూలింగ్ స్వెట్స్ పెట్టుకుంటే ఎండాకాలం కూడా రోడ్డు అంతా కూడా మనుషులు కూడా కలర్గానే కనపడతారు. అవిశ్వాసులైన వారి మనోనేత్రం కంట ఈ యుగస్థమైన దేవత మనోనేత్రం గుడ్డుతనం. 1 కొరింథీ 4:4, 2 కొరింథీ 4:4 ఏమో కదా. 2 కొరింథీ 4:4 అంటాడు. గుడ్డితనం. ఏలీ కుమారులు ఇద్దరు యాజకులే కానీ దేవుని సన్నిధిని అతిక్రమించి స్త్రీలను పాడు చేయట, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. కానీ వాళ్ళు తమ తండ్రిని మాట కూడా విననటువంటి పరిస్థితిలో చాలా దుఃఖపడ్డాడు. నా కుమారులు అది మీకు సాగదన్నాడు. కానీ ఏంటంటే శుతిమెత్తగా తప్పున ఆనా మంచి పైనుంచి కిందకే చెప్పండి. మేము నాన్న, కన్నా, చిన్న అంటాం కానీ మేము ఎప్పుడు కూడా ఒక చెయ్యెత్తి దెబ్బ వేయలేదు. మొక్కై వంగనిదే అట్లా అంట. దేవునికి బాధ కలిగింది. దేవుడు ఒక దైవజనుడు పంపించాడు. 2:29 అంటాడు, నాకంటే కూడా నీవు నీ కుమారులు గొప్ప చేస్తున్నావు. నాకంటే నీ కుమారులు గొప్ప చేస్తున్నావు. నన్ను గణపరచువారు నేను గణపరుచున్నాను. 2:30 అంట, నన్ను గణపరచువారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరణ పొందుతారు. అంతే. ఇక అందులో ఏమీ లేదు, తేడా ఏమీ లేదు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో ఒక అర కిలోమీటర్ తేడా వస్తుందా? అంతే కదా. ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి పరిస్థితిలో దేవుడు
మొదటి అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదవండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, అది ఆ సమయంలో ఎవరు? హన్నా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి క్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, అబ్బా, క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతివగు యెహోవా, ఆ, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, అది నాకు కలిగినటువంటి నీ సేవకురాలైన నాకు కలిగియున్న నాకు శ్రమను చూచి, కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని, మరువక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల, ఎంత చక్కని కోరిక చూసారా? మీకు అర్థమవుతుందా? మీరు చాలాసార్లు చదివారు, నేను కూడా చాలాసార్లు చదివాను ఈ వాక్యం. తెలియనటువంటి ఎవరో లేరు. సమూయేలు గ్రంథం అంటే అన్న గురించే స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి ఏమి కావాలో ఆమె ఎరిగింది, ఆమెకి ఏమి కావాలో దేవుడు ఇచ్చాడు. అది గొప్ప. ఎందుకంటే షిలోహు మందిరంలో జరిగే యాజకత్వం చూస్తే చాలా భయంకరం. ఏలి 2 కుమారులు కూడా మందిరానికి వచ్చే స్త్రీల విషయంలో అతిక్రమించి దేవుని సన్నిధిని దుఃఖపరిచారు. వాళ్ళు దేవుని మహిమ తొలగిపోయింది. ప్రజలకి ఏంటంటే అబ్బా వాళ్ళ అన్న కాడకు వచ్చేసిన పరిస్థితులు అయి. కానీ దేవుడికి ఏమి కావాలో అన్న ఎరిగింది. దేవునికి ఏమి కావాలో దాన్ని అనుగ్రహించాడు దేవుడు అన్నాకి. చీకటిలోకి వెళ్ళిపోయిన ప్రజలు ఇశ్రాయేలు ఎట్లా వెళ్ళిపోయారంటే, ఒక చీకటి అంధకారం గడాంధకారానికి వెళ్ళిపోయిన పరిస్థితిలో దేవునికి కావలసింది ఆమె కోరుకున్నది. ఏమన్నది? నీ సేవకురాలైన నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని. అది వాడు బ్రతుకు దినములన్నయు నీకు నేను ప్రతిష్ఠ చేస్తాను. వాని తల మీదకి క్షౌరము రాని దేవునికి నాజీరుగాని ప్రతిష్ఠిస్తాను. ప్రతిష్ఠించుకుంది, కుమారుని అప్పగించుకుంది, దేవునికి మొక్కుబడి చేసుకుంది. దేవునికి తెలుసు దేవునికి ఏం కావాలో, ఎవరి ద్వారా దాన్ని కలిగించాలో దేవునికి బాగా తెలుసు. అన్న ఆ రీతిగానే ప్రార్థన చేసింది. దేవుడు తప్పక హన్నానే, ఏలి పాప మత్తురాలు అయిపోయిందని, ఎంతకాలం నువ్వు మత్తురాలు అంటావు? లేదు, దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకుని కన్నీటితో దేవుని అడిగింది. నీవు చేసిన దాన్ని దేవుడు నీకు దయచేయునుగాక, క్షేమముగా వెళ్ళమన్నాడు. వెళ్ళింది. వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకుని మొదట 21 చూడండి. 21 నుంచి అమ్మ. ఎల్కానాయును అతని ఇంటి వారందరును యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. అది తన నిర్ణయం చూసారా? ప్రతి ఏటా వెళ్ళేవారు మందిరానికి బలులు అర్పించుట కొరకు. ఇప్పుడు ఏమంటుంది? బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. ఆమె చెప్పిన ప్రకారమే మాట మీద నిలబడింది. దేవుడిచ్చాడు. దేవుని కొరకు పెంచి దేవుని కొరకు ప్రతిష్ఠించింది. ఎంతగా పెంచిందంటే అతడు వృద్ధుడైపోయినప్పుడు కూడా తొలగిపోలేదు. ప్రార్థనలో పెంచింది, విధేయతలో పెంచింది, భక్తిలో పెంచింది, నమ్మకత్వంలో పెంచింది, విశ్వాసంలో పెంచింది, యథార్థతలో పెంచింది. కనుకనే తన బ్రతుకు వృద్ధుడైపోయినప్పుడు కూడా ఏ మాత్రము కూడా తప్పిపోలేదు. న్యాయముగా ఉన్నాడు. ఆఖరికి ప్రజలు వచ్చి, నీ ప్రవర్తన అంటే ప్రవర్తన నీ కుమారులకి లేదు అన్న అంత మంచి స్థితి కలిగి నమ్మకస్తుడిగా దేవుని కొరకు పెంచినందుకు వారు వెళ్ళారు. కానీ తనేమంటుందండి? బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక. అది ఎట్లా పెంచిందంటే అండి, వాడు దేవునికి ఇచ్చాడు నాకు, ఇక వాడిని నేను దేవునికి ఇస్తాను తప్ప, దేవుడు నాకు ఇచ్చాడు నేను దేవునికి ఇస్తాను తప్ప, దేవుని సన్నిధి అగుపడు వరకు నేను
తిరిగి రాక తిరిగి అక్కడనే రాక ఉండునట్లుగా అక్కడనే ఉండునట్లు నేను వాని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. ఆ. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము. ఎల్కానా కూడా చాలా అప్పుడప్పుడు ఎల్కానా గురించి అనుకుంటూ ఉంటాం కదా. ఎల్కానా దేవుని సన్నిధిలో లేవీలు ఒక తెగ ఏంటంటే కహతీయులు. దేవుని సన్నిధిలో ఎల్కానా వాళ్ళ సంగీత పరిచర్య చేసేవాళ్ళు. హేమాను వీళ్ళంతా కూడా మీది మొదటి దినతో 6వ అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ 6వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళంతా సంగీత పరిచర్య చేసేవాళ్ళు. దేవుని ఎదుటి వాళ్ళు ఆరాధించేవారని ఆరాధన బృందం అని ఉంటుంది అంతా కూడా. ఆసాపు వీళ్ళంతా కూడా దేవుని సన్నిధిని అగుపొడు వరకు ఆయన పెంచి దేవుని అప్పగించే వరకు నేను మాత్రం రానంటే ఎల్కానప్పుడు ఏమన్నాడు తెలుసా? నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము. మంచిది, దేవుడు నీతో మాట్లాడిన ప్రకారం, దేవుడు నిన్ను దర్శించిన ప్రకారం నీవు చేయమన్నాడు. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక. ఎల్కానా కూడా బలపరిచే మాటని, యెహోవా తన వాక్యమును స్థిరపరచును నీ పట్ల స్థిరపరచును గాక ఆమేన్ అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడయుండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని, ఆ బిడ్డను ఎత్తుకొని లేదా బాలుని ఎత్తుకొని 3 కోడెలను, 3 అనేది ఏంటంటే మనం సాధారణంగా సంవత్సరానికి ఒకటి అనుకోండి, పోనీ 3 years అంతే కదా. పిల్లని ఎంతకాలం పాలిస్తారో. ఇప్పుడైతే 1 month 2 months అయిపోయిన తర్వాత ఫీడింగ్ బాటిల్స్ అంట. అందుకే అంత మొండోళ్ళే జిడ్డోళ్ళే ఉంటారు వాళ్ళు. అంటే నేను అన్నది తప్పు కాదు, అర్థమైందండి. చక్కగా శ్రేష్టంగా తల్లిపాలు ఉంటే వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం వేరు, వాళ్ళ విధానాలు వేరు. ఇప్పుడు 6 months గ్లామర్ పోతే పిల్లోడు పాలు చేసి చూడు ఎలాగైపోయావు చూడు, పోల్చుకోవాలి ఇలాగ. అమ్మో నీకు ఇద్దరా అన్నట్టుగా ఏమవుతుంది? దేవుడిచ్చిన కృప ముఖ్యమా, గ్లామర్ ముఖ్యమా? ఆయన ఇవ్వకపోతే నీకెక్కడ గ్లామర్, అందం, మోసకరం, అవి అర్థాన్నే మనం పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతాం. 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షీలోహులోని మందిరమునకు వచ్చెను. అది అంటే 3వ ఏట అనుకోండి కదా. బాలుడుగా ఉన్నప్పుడే 3వ ఏట అంటే కొడుకుని ఎత్తుకుని, ఎందుకంటే బిడ్డను పాలు మాన్పించే వరకు నేను రాను అన్నది. మంచిది, దేవుడు తన వాక్యం నీ పట్ల, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అన్నాడు. అంతే వీళ్ళు వెళ్ళొచ్చేస్తా ఉన్నారు. మిగతా పెనిన్నా, ఎల్కానా వాళ్ళు వెళ్తున్నారు. తను మాత్రం దేవుడు ఇచ్చాడు, దేవునికి ఇస్తానన్నది అంతే. ఇంకా మధ్యలో ఇంకేమీ లేదు, ఎంతమంది చెప్పినా. అందుకే దేవునికి మొక్కుబడి అనేది, నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా వెళ్ళింది. 3వ ఏట అయిపోయిన తర్వాత దేవుని మందిరానికి ఎన్ని తీసుకుని వెళ్ళింది. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను నీ యొద్ద నిలిచి, ఎందుకంటే ఆ దినంలో ఏలి ఆసనం మీద కూర్చున్నప్పుడు ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది. అటువంటి పరిస్థితిలో ఏడుస్తూ ఉన్నది. మత్తురాలైపోయింది అనుకున్నాడు. నన్ను మత్తురాలుగా నీవు ఎంచవద్దు, నీ సేవకురాలైన నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని నేను కుమ్మరించుకుని దేవుని కొరకు ఒక మగబిడ్డను దయచేయను. ఇది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏం కావాలో ఆమె నుంచి కోరుకుంటే, దేవునికి ఏమి ఇవ్వాలో ఆమె ఎరిగి ఉన్నది. అది గొప్పతనం. ఇక్కడ నువ్వు నా కొడుకుని పెంచి నీకు ఇస్తాను, ఇంకా మధ్యలో ఇక ఎటువంటి నీకేం అడ్డొచ్చినాయండి, నువ్వు నాకు ఇచ్చావు ప్రభు, నేను నీకు ఇస్తాను అంతే. నేనేమైనా ప్రభా నిన్నే స్తుతిస్తా, నాకున్నవన్నీ నీకే కదా, నాకున్నవన్నీ ఇక్కడే ఉంటాయి,
మాటలు మాత్రం నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. మా ఇంటికాడ ఉంటాయి, ఎక్కడే ఉంటాయి. ఒట్టువాడుని ప్రభు ఒట్టి చేతులతో తురస్తున్నాను. దేవుని వాక్యం దేవుని సన్నిధిలో ఒట్టి చేతులతో ఎవరం కూడా నీకు ఇచ్చిందని దేవునికి. కొందరి మధ్య చాలామంది బయలుదేరారు, అసలు దేవునికి ఎందుకు ఇవ్వాలి, దశంభావం ఇవ్వడం తప్పు అని కొందరు చాలామంది బోధిస్తున్నారు. పాప యేసు ప్రభు పుట్టినప్పుడు 9వ ఏట సున్నత చేయడానికి వెళ్ళినప్పుడు దేవునికి అర్పించడానికి ఎందుకు తీసుకెళ్లారో అర్పణ మరి. వెళ్ళారు, దేవుని మందిరంలో అవన్నీ కూడా తీసుకెళ్ళి నీ ఎదుట నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. ప్రతిష్ఠించిందంతే, తన బ్రతుకు దినములన్నీ ఇంకా యెహోవాకు ప్రతిష్ఠితుడు. నాజీరు చేయబడేటువంటి ప్రతిష్ఠ చేయటమే దేవునికి అప్పగించింది. వాడు బ్రతుకు దినాలు అన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అది అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చిన్నప్పుడే ఇంచుమించుంటే 3-4 సంవత్సరాల కంటే పెద్ద ఏమి కూడా అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. 28వ వచనమా? అవునంక. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. అటువంటి పరిస్థితిలో తిరిగి దేవుడు మరలా దేవుడు హన్నాను దర్శించినప్పుడు 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఎంత గొప్ప భాగ్యం అండి. వాళ్ళ గురించి అన్నది ఇంకెక్కడన్నా ఇంకా 5 ఉన్నారు కానీ సమూయేలు వంటి ప్రవర్తన వాళ్ళకి వచ్చింది అనుకుంటాం మనం. నేను ఎక్కడ చదవలేదు, ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో కానీ నేనైతే అంతగా వినలేదు, చదవలేదు. ఇంకా దేవుడు దర్శించాడు ఒకటికి అసలే బిడ్డలు లేరు, వద్దొద్దనగా ఇంకా 3 కొడుకులు 2 కుమార్తెలు ఇచ్చాడు దేవుడు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇక 3వ అధ్యాయం మనం చూస్తాం, మనకు అందరూ కూడా తెలుసు కదా. ఆ కాలంలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, తరచుగా దేవుని వాక్యం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ మందిరమును విడిచి, షిలోహు మందిరాన్ని విడిచి వెళ్ళిపోయింది. అంతే కదండి. లవోదిక సంఘం కూడా ప్రభువుని బయట పెట్టేసి చెప్తా ఉన్నారంట. ప్రభు ఎక్కడున్నాడండి? తలుపు బయట. ఆయన బయట పెట్టేసి నువ్వు ఎంత చేసినా నువ్వు లోపల డాంబేకం కనపడతాది తప్ప దేవునికి మహిమ అనేది రాదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితో? సమూయేలుతో. బాలుడైన సమూయేలు. దేవుని వాక్యం ప్రత్యక్షం ఒకటే అరుదుగా ఉంది. ప్రభు ఈ లోకానికి వచ్చేసారు మనిషి కుమారుడుగా. దేవుని కుమారుడు మనిషి కుమారుడుగా వచ్చి ఈ లోకలు 33.5 సంవత్సరాలు జీవించారు. ఆ వాక్కు అయినటువంటి దేవుడు వచ్చాడు. ఆయనను ప్రజలు ఇంకా నిర్లక్ష్యం. దేవుడు ముమ్మారు మాట్లాడాడు. తెలియదు గనక బాలుడు గనక ఒకవేళ ఏలీ పిలుస్తున్నాడేమని చెప్పి వెళ్ళాడు. నేను పిలవలేదన్నాడు. మరలా సమూయేలు 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 అని పిలవగా మరలా వెళ్ళాడు. 3వసారి అర్థమైంది, ఈసారి పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆజ్ఞము 9-10 వచనాలు, 3వ అధ్యాయం 9-10 అంటాడు 2 సార్లు. నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ చెప్పమని గ్రహించాడు ఏలి. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో అని. ఎందుకంటే మందిరంలో ఉన్నది, మందసం దగ్గర ఉన్నది ఇద్దరే, ఏలి సమూయేలు. ఆ దీపం దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏలి ఎదుట సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. కానీ హోప్ని ఫీనెహాసులు తప్పిపోయి ఇష్టానుసారంగా. అప్పుడు దేవుడు మాట, నేను ఒక కార్యం నేను చేస్తాను, దాన్ని నేను ముగించేదని అంటాడు. నేనే చేస్తాను దాన్ని నేను ముగించేదనని దేవుడు చెప్పాడు.
ఆ తర్వాత సమూయేలు దేవుని కొరకు ఎంత ప్రతిష్ఠించుకున్నాడంటే మామూలుగా కాదు. ఒక దినాన ప్రజలు వచ్చి మాకు ఒక రాజు కావాలని కోరుకున్నారు. సమూయేలు ప్రవక్త కనుక ప్రార్థన చేసి చెప్పమన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ప్రజలు రాజు కావాలంటున్నా అది మంచిది కాదనంటేనే దేవుని దగ్గర దేవుడు అన్నాడు, సమూయేలు నువ్వెందుకు బాధపడుతున్నావు? వారు నిన్ను కాదు, వారు నన్నే విసర్జించి రాజు కావాలని కోరుకున్నారు. రాజుని మర్చిపోయారు. లోకరీతిగా మాకు కూడా ఒక రాజు కావాలి. మంది ఈ లోక సంబంధ రాజ్యం మంది కాదండి. అవునా? మన పరలోక రాజ్యం. సేతి సహాయం అని ఒకటి తీయబడినట్టు రాయి ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరి సహాయం ఆయనకి? నీ సహాయం నా సహాయానికి ఏమి? సేతి సహాయం లేకుండా తీయబడి రాయి. సర్వరాజ్యములు అన్నిటిని కూడా అది తుత్తినీలుగా చేసేటటువంటి రాజ్యం. ఆయన రాజ్యమునకు అంతం అనేది లేదు. వారు నిన్ను కాదు, వారు నన్నే విసర్జించి ఉన్నారు. తర్వాత దేవుని కొరకు ఆయన తెచ్చుకున్న ప్రతిష్ఠ ఏంటంటే, నేను ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేయనో ఆ దినాన దేవునికి నేను వ్యతిరేకంగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగా. అంటే ఆయన యొక్క పెంపకం హన్నా ఏ రీతిగా పెంచింది. నీ అవసరత ఏంటో ప్రభు నేను ఎరుగుదును, నాకేం కావాలో నీకు తెలియను అని చెప్పి మౌని అయి దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చిచ్చు. లోపల కోపం ఉంది కదా. వెళ్ళినప్పుడు ఎవరు గుర్తొస్తారో? ప్రార్థనలో కూర్చుంటే ఎవరు వస్తున్నారు? పెనిన్న వస్తుంది. అక్కడ ప్రార్థనలో కూర్చుంటేవాడికి అక్కడే కనపడుతుంది. ఆమె లోపల ఏముందంటండి, ఆమెకు పిల్లలు ఉన్నారు కాబట్టి, నీకు పిల్లలు లేరు కాబట్టి అని ఒకలాంటి ఆమె ఎకిల ఆనందం ఆమెది. ఈమె ఏం చేస్తుందంటండి, ఆ బాధ ఉంది, ఆ కోపం కూడా. బైబిల్ ఉంది కదా, కోపపడు కానీ పాపము చేయకుడి. నువ్వు కోపపడలేదని దాని అర్థం ఏంటంటే, కోపం లేకపోతే విపరీతం మౌనం కూడా చాలా ప్రమాదకరం. క్యాన్సర్ కంటే చాలా డేంజర్. గద్దించకపోతే అది చాలా క్యాన్సర్ కంటే ప్రమాదం. అది గద్దించాలి, ప్రేమించాలి. ప్రేమ ఒకటో చూపితే గద్దింపు లేకపోతే. మా పిల్లోడు సూది ఎత్తుకొచ్చాడు, ఎంత మంచోడు, నీకు ఎక్కడ దొరికింది నా నీ సూది, అక్కడ పెట్టు. ఒకరోజు దబ్బలం ఎత్తుకొచ్చాడంట. దబ్బరం తెలుసు కదా, సూది ఎంత ఉంది కదా, ఇప్పుడు దబ్బరం ఎంత ఉంది కదా. 3 నెలలు పోతే పక్క వాళ్ళది గుణపం పట్టుకొచ్చాడంట. చాలా జాగ్రత్తగా సమూయేలుని ఆ రీతిగా హన్నా పెంచి దేవుని కొరకు ప్రతిష్ఠించి తన బ్రతుకు దినములన్నిటి దేవునికి ప్రతిష్ఠితగా ఉన్నాడో. దేవుని కొరకు గొప్ప పరిచయం, రాజులను అభిషేకించటం. సౌలుని దావీదుని అభిషేకించాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవునికి ఏమి కావాలో ఆమె కోరుకుంది, ఆమెకి ఏమి కావాలో దేవుడు ఇచ్చాడు. బిడ్డకు పాలు మాన్పించు వరకు నేను రాను, మీరు వెళ్ళండి, నేను ఆయనకి బోధించాలి. నేను ఏం బోధించాలో అయ్యి బోధించాలి. మనం బోధిస్తాం. చిన్నప్పుడు అమ్మమ్మ వచ్చింది తిట్టు, మామయ్య వచ్చాడు తిట్టు, అత్తమ్మ ఏమి తీసుకొచ్చింది అడుగు, ఒరే అను. అమ్మో నీకు ఒకటికప్పుడు ఒరే నేతనడమ్మా నన్ను. ఆహా, మర్యాద నేర్చుకోవాలని మూతి మీద అర్థం కావట్లే. అట్లాగా దేవుని కొరకు పెంచి దేవునికి ఇచ్చింది. దేవుని మందిరం షిలోహులో జరుగుతున్న పరిస్థితి. విధేయత కలిగి తన బ్రతుకు దినాలన్నిట ఒక దీర్ఘదర్శిగా, ప్రార్థనాపరుడుగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా, రాజులను అభిషేకించినటువంటి వాడుగా ఎంతో పేరు కలిగి, క్రమం, ప్రవర్తన, ఏ ప్రజలు కూడా వచ్చి నీవు ఇటువంటి వ్యక్తివని ఏలు ఎత్తి చూపనటువంటి ప్రవర్తన సమూయేలు కలిగి తన బ్రతుకు దినములన్నిటను దేవునికి ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు.
అందుకే నువ్వు దేవుని మందిరమును పోయినప్పుడు నీ ప్రవర్తన నీ జాగ్రత్తగా ప్రవర్తన జాగ్రత్తగా జాగ్రత్తగా. మొదటి రాజులు 14 అధ్యాయం మొదటి 10 వచనాలు చదవండి. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా, అది ఆ కాలమున యెరోబాము కుమారుడైనటువంటి అబియా అంటే మరణశయ్య మీద ఉన్నాడు. కాయలు పడటం అంటే ఇక చనిపోవడం అంతా అయిపోయింది. 4th స్టేజ్ అంటారా, అంటారు కదా. ఇక ఆఖరికి లాస్ట్ స్టేజ్, కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఇక లాస్ట్కి చనిపోయి 50-50 ఛాన్సా ఏదో అంటూ ఉంటారు కదా, చెప్పలేం అన్నట్టు పరిస్థితి. యెరోబాము కుమారుడైనటువంటి అబియా కాయిలా పడగా, యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకుని షీలోహునకు పోము. నీవు లేచి యెరోబాము రాజు యొక్క భార్యవు అని అనుకోనకుండా నీవు ఏ వేషం వేసుకోవాలంటండి? మారువేషం వేసుకొని. చూసారా, మారువేషం. ఈ యెరోబాము ఎటువంటి వ్యక్తి అంటే యెరోబాము మీరు మొదటి రాజులు 11 అధ్యాయం 29 నుంచి 31 వరకు చదివితే 31, 33 కలిపి ఉంటాయి. కానీ మొదటి రాజులు అంతటా యెరోబాము 11:29 నుంచి చూస్తే యెరూషలేములో నుండి బయలువెడలిపోగా షీలోనీయుడును ప్రవక్తయు నగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయాను. పొలములో వారిద్దరే ఉన్నారు, యెరోబాము, అహీయా ఒక కొత్త వస్త్రం తీసుకున్నాడు. తీసుకుని తన వస్త్రాన్ని 12 తునకలుగా చేసేసాడు. చేసి చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునుకులను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకు, ప్రజలు నన్ను విడిచిపెట్టేశారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కనుక ఇశ్రాయేలు రాజ్యం మీద నిన్ను రాజుగా నిర్ణయిస్తానని దేవుడు సెలవిచ్చాడని చెప్పి అహీయా అనే ప్రవక్త యెరోబాముకు నువ్వు రాజు అవుతావు అని బయలుపరిచిన వ్యక్తే ఈ యొక్క అహీయా. ఈ అహీయా దగ్గరికి ఇప్పుడు ఈ యెరోబాము భార్యను పంపిస్తున్నాడు, మారు వేషం వేసుకెళ్ళి. వేషధారణ కదా అది, మారు వేషం ఎందుకు వేసుకెళ్ళాలి? చదవండి 14 అధ్యాయం 2వ వచనం నుంచి మొదటి రాజులు. యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకుని షీలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజు నగుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. షిలోనీయుడైనటువంటి ఆ యొక్క అబియా అనే ప్రవక్త అక్కడ, అహీయా ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేతపట్టుకుని అతని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా, అది దేవుని దర్శించడం అంటే ఊరికే కాదు కదా. మేకలో మనం చదువుతాం, మేక 6 అధ్యాయం 6, 7, 8 మనం చదువుతాం కదా. ఏమి తీసుకుని వెళ్ళి దేవుని నేను దర్శించును? నా దేవునికి ఏడాది కోడిళ్ళు కానీ వేలాది నదులంత విస్తారమైన తైలం నీకు ఇచ్చిన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నీకు ఇచ్చిన, నా పాప పరిహారమునకై ఏది ఇచ్చినా కానీ దేవునికి అది దేవుని సన్నిధికి ఏదో ఒకటి. ఇప్పుడంటే అంత స్టైల్ మారిపోయింది, కానీ ఇదివరకు ఇప్పుడు కూడా కొన్ని ఊర్లో చేస్తూ ఉంటారు. వాళ్ళ వాక్యాలను ఎప్పుడు మర్చిపోరు. అన్ని బియ్యమో ఏదో కలిగింది, కూరగాయలు అయ్యే పట్టుకుని ఒట్టి చేతితోటి వెళ్ళరు దేవుని మందిరాన్ని తీసుకెళ్ళి. అక్కడ కొందరేమో ఎప్పుడేమో ఎవరు పెట్టరు, ఎవరైనా బియ్యం తీసుకెళ్తారు, బియ్యం దేవుడు తింటాడా? అవి నీకు వద్దు. తింటారో వాళ్ళు ఎవరింటికి అనుదో ఇంకొకటి పెట్టుకుంటారు, అది నీకు అనవసరం. అంటే ప్రజలు పూర్వంలో అంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో బాలుని ఎత్తుకుని వెళ్ళిందా హన్నా? ఇక్కడ కూడా ఈ మాత్రం తీసుకెళ్ళు, కానీ వేషం మాత్రం
మన నటన దేవునికి తెలియదా? ఎహెజ్కేలుని మాయ చేయాలని చూశారు, ప్రజలందరూ వచ్చారు. ఎహెజ్కేలు అంతకుముందే దేవుని దర్శనాన్ని నిజానికి చూడగలిగాడు. మొదటి అధ్యాయం 14వ అధ్యాయంకి వచ్చేసేటప్పటికి వారు వచ్చారు, కొందరు పెద్దలు వచ్చి కూర్చున్నారు, వారిని ఎదుటి ఉన్నారు. కానీ వారు హృదయంలో విగ్రహములు పెట్టుకుని వచ్చారు. నా వల్ల వాళ్ళకి ఎటువంటి జవాబు దొరకదని దేవుడు చెప్పాడు. దేవుడు గ్రహించగలడు మనం ఏ రీతిగా కూర్చున్నామో, ఏమి వింటున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో దేవునికి అన్నీ కూడా తెలుసు. ఆ కాలమునంట కుమారుడు జబ్బుతో ఉన్నప్పుడు భార్య అని పిలిచి, నువ్వు వెళ్ళి నేను ఇశ్రాయేలు మీద రాజునవుతాను ఎవరైతే నాకు చెప్పారో ఆ దైవజనుడు అక్కడ ఉన్నాడు, అక్కడికి నీవు వెళ్ళి యెరోబోమును భార్య ఎవరు గుర్తుపట్టకుండా నీవు వెళ్ళమన్నాడు. మారు వేషం వేసుకుని బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారము లేచి, ఏంటనే అయ్యో తప్పు కదది, తప్పు కదది. మనం మారువేషాలు చాలా చూస్తూ ఉంటాం, పెంపకాల్లో కూడా చాలా ఉంటాయి. అర్థమైందండి? బైబిల్లో మనం చూస్తాం, ఇస్సాకు రెబెకా ఒక ఇంట్లో సరైన పెంపకం లేదు. అర్థమైందండి? ఆ తీయవలసిన అవసరం లేదు, కానీ 25, 28లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఒకరేమో ఏశావును ప్రేమించారు, ఒకరేమో వృద్ధుడు అయిపోయినప్పుడు ఏట మాంసం తెస్తా ఉంటే ఇస్సాకు ఏశావును ప్రేమించను, రెబెకా యాకోబును ప్రేమించను. వాళ్ళిద్దరు కొడుకులే కదా. ఈ చిన్నోడు నీ కొడుకు, నీ కూతురే, ఇద్దరికి ఒకే కూతురు, మళ్ళీ నీ కూతురు, ఇతను నా కొడుకు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చెట్టు ఎక్కి చేస్తారు. మా అమ్మకంటే నేను చాలా ఇష్టం అంటే వీడు ఇంక పెరిగి ఆగడానికి వీడు, నువ్వు వాళ్ళ డాడీకి నేనంటేనే ఇష్టం. మారు వేషం వేసుకుని యెరోబాము భార్య ఆ ప్రకారము లేచి షీలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడాయి. అందుకే మోసం చేశాడు యాకోబు కూడా వచ్చి. అక్కడికి భయపడ్డాడు. అబ్బో నేను నున్నని వాడును, మా అన్న రోమమును గలవాడు కాబట్టి నన్ను తడుగుతాడు. ఎంత గుడ్డోడైతే మాత్రం రా నాయనా, నువ్వు అసలు నా కుమారుడు యాషోవు కాదు చూస్తాను అంటాడు. అప్పటికే వేసేసాడు. అక్కడికి గ్రహించన్నాడు. స్వరము యాకోబుదే, చేతులు మాత్రం ఏశావు చేతులు. ఎంత చక్కని అబద్ధం అండి. నీ దేవుడే ఇంత తొందరగా నీకు ఎట్లా దొరికింది, వేట మాంసం ఎట్లాడి తెచ్చావు అంటే నీ దేవుడే. అసలు దేవుడు ఏది చేసినా దేవుడు పేరు పెట్టేసి మనం మన చిత్తం చేసేస్తాం, దైవ చిత్తం. వచ్చాడు. కండ్లు కానరానందున వృద్ధాప్యం అయితే ఖచ్చితంగా కళ్ళు కనబడు. కొంచెం 20వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఉంటుంది, మనం చూస్తాం. ఇస్సాకుకి వృద్ధాప్యం చేత కండ్లు కనపడలేదు. ఏలీ కూడా వృద్ధుడైపోయాడు. ఆయన కూడా బహు స్థూల దేహి అయి కండ్లు కానరాక 98 years అప్పుడు కండ్లు కనపడ. అయితే అహియా యొక్క వృద్ధాప్యము చేత అహియా ప్రవక్త వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను. అంతట యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక. దేవుడే చెప్పేస్తున్నాడు, అహియా చూడు, నీ దగ్గరికి ఎవరు వస్తున్నారో చూడు, యెరోబాము కుమారుడు అనారోగ్యము చేత, అస్వస్థత చేత ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కాబట్టి అతని గూర్చి నీ చేత విచారించుటకై నీ దగ్గరికి ప్రవక్త ఏమి సెలవిస్తాడో అని తన భార్యను పంపిస్తున్నాడు. ఆమె యెరోబాము భార్య వచ్చుచున్నది, ఆమె మారువేషం దేవుడు ముందే చెప్పి, ఆమె అక్కడ బయలుదేరక ముందే, చింతల్లో బయలుదేరక ముందే, చెప్పండి, రోడ్డు దిక్క ముందే ఆమె యాక్షన్ అంతా చెప్పేస్తున్నాడు ప్రభు. అప్పుడే భార్య భర్తలు ఇద్దరు నిన్ను మోసం చేస్తున్నారు. అప్పుడు చెప్పినప్పుడు
ఇశ్రాయేలు 10 గోత్రాలు రాజు అవుతానని ఎవరైతే సెలవిచ్చారో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు, నేను రాజు అవుతానని చెప్పాడు, కానీ మాట మాత్రం నిలబడింది. కానీ మరలా నేను ఒక యెరొబెయాము ఎంత దుర్మార్గుడంటే ఆరాధించడానికి యెరూషలేము వెళ్ళక్కర్లేదు, దానులోను బేతుల్లో 2 దూడలు చేసేస్తే సార్. అహరోను ఒక దూడ చేశాడు, కానీ నేను 2 దూడ, ఇదే నీ దేవుడు అని ఇక్కడ మొక్కండి అని చెప్పాడు. మిక్కిలి దుర్మార్గుడు. 13 చూస్తే కనుక అంతటా ఒక ప్రవక్త వచ్చాడు, దైవజనుడు వచ్చాడు, హెచ్చరించాడు. అంటే బలులు అర్పిస్తున్నాడు, నువ్వు ఈ పని ధూపం వేయకూడదు అని చెప్పినప్పుడు రాజు చేయి చాపువాడిని ఇలా పట్టుకోమన్నప్పుడు చెయ్యి ఆ రీతిగా నిండిపోయింది యెరొబెయాము చెయ్యి. మళ్ళా రాలేదు. ఇంకా మరలా ప్రార్థన చేసేటప్పుడు మునుపటి వలె బాగోగునట్లు యెరొబెయాము గారు వెళ్ళి, అదే యాజకులు చేసే పని రాజు చేయకూడదు, కుక్క పని కుక్క చెయ్యాలి. అదే ఇప్పుడు నువ్వు చేసేది ఏదనేది చాలా మనల్ని కొత్త నిబంధన చేసుకుని రాజులైన యాజక సమూహం అని ప్రభువే తీసుకోవద్దు, ఆచరించు. నీకు ఆ సమర్పణ ఉన్నదా? మనమందరం రాజులైన యాజకం పరిశుద్ధమైన జనం దేవుని సొత్తైన ప్రభువే సెలవిచ్చారు. 2 పేతురు 2:2-9 ఇచ్చారు కదా. ఎవరు చేసేది అంతే కదా. సమూయేలు చేసేది సౌలు చేశాడు. ఎవరు చేయాలి? నువ్వు రాజు అయితే నీ రాజ్యం నీకు ఉంటుంది, కానీ నీ రాజ్యం స్థిరపరచడం కొరకు వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సమూయేలు కంటే ముందు బలి అర్పించి ప్రజలు చెదిరిపోవడం చూసి చేశాడు. సమూయేలు వచ్చాడు, చేసావు కదా, అయిపోయింది. మాట విను శ్రేష్టం అన్నాడు. అందుకే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అవివేక పని చేశాడు, రాజ్యం తొలగిపోయింది. ఈ యొక్క యెరొబెయాము మారు వేషం వేసుకుని యెరొబెయాము భార్యను గుర్తుపట్టుకున్నట్టు మన కుమారుడు మరి యొక్క తగినట్టుగా వచ్చుచున్నది కనుక వేషం వేసుకుని వచ్చేస్తుందట. వచ్చేస్తుంటే దేవుడు చెప్పాడు, అబ్యా నేను నీకు సెలవిచ్చున్నట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చి ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను, అది ఆమె కాలి వచ్చేటప్పటికి కనబడదు కాబట్టి కదా. కనబడిన వాళ్ళు మనం చాలా ఈజీగా మోసం చేయొచ్చు కదా. కనబడిన వాళ్ళకి అడ్డు వేయటం చాలా ఇష్టం. మరి యొక్క తగినట్టుగా ఇంకో స్త్రీలేగా మారు వేషం వేసుకుని గుర్తుపట్టకుండా నీ దగ్గరికి వచ్చేస్తుందంటే ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను, యెరొబెయాము భార్య లోపలికి రమ్ము. అది వెంటనే అన్నాడు. మనం పలకరిస్తే కానీ ఎవరంటే పలానా పలానా అంటే యెరొబెయాము భార్య లోపలికి రమ్ము. దా కళ్ళు కనపడదు కదా. మరి దేవుడు ముందే బయలుపరి దేవునికి. అందుకే నువ్వు దేవుని మందిరముకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. యెరొబెయాము భార్య లోపలికి రమ్ము. నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని చెప్పాడు. నాకు ఆజ్ఞ ఆయను. దేవుడు చెప్పాడు, కఠినమైనటువంటి మాటలు నీకు చెప్పవలెనని. దేవుని దగ్గర మోమోటం అనేది ఉంటుందా? ఉండదు, ఉండదు. దేవుని దగ్గర మోమోటం ఎప్పుడు కూడా. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 12 అధ్యాయము 14-15 వచనాలు చూడండి. వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడవు. పరిసయ్యులు వారందరూ, హేరోదీలు అందరూ, వాళ్ళందరూ వచ్చి నీవు సత్యవంతుడవు, దేవుని గురించి తెలిసి దేవునికే సర్టిఫికేట్ ఇస్తున్నారు. వాళ్ళు ప్రభువుని కూడా ఒక టైంలో వాళ్ళు రాజును చేయాలని చూసారు. ఊరు నాయన మీ చేత నేను రాజును వదిలిన వాళ్ళని తప్పించుకుని వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మనుషులు మనం ఏం చేస్తామంటే మొలక చెట్టు ఎక్కిచ్చేస్తాం. మొలక చెట్టు ఎక్కించకపోయినా పర్లేదు, కానీ ఆ మాటలు మన దగ్గర ఉండకూడదు. ఊరికే
అయ్యొద్ది గాలి మాటలు అంటారు అట్లని కదా. బోధకుడా నీవు సత్యవంతుడవు, నువ్వు సత్యవంతుడు. నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని. అంతే. దేవుడు మనుషులను చూసి మనుషులు ఇప్పుడు పై రూపం చూస్తారు, దేవుడు హృదయములను చూస్తాడు. ఆయనకి మనకు అదే తేడా. ఆయన తలంపులు వేరు, మన తలంపులు ఆయన తలంపులంట ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నతముగా ఉన్నవి ఆయన తలంపులు. నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై. మోమాటం ఉండదు. మనుషులను చూసి మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి. విశ్వాస విషయంలో మోమాటం గలవారు ఉండకూడదు అంటాడు యాకోబు పత్రికలో. విశ్వాస విషయంలో ఎందుకంటే ఉంగరాలు పెట్టుకుని 4 బటన్లు తీసేసి ఇంత ఉరితాడు అంత వేసుకుంటే మెడలో మీరు ఇక్కడే కూర్చోండి, చేతికి నిండా బైబిల్ ఇలా పెట్టు. మోమాట్ దేవుని దగ్గర ఆయన అందరికంటే ఆయన దృష్టికి రాజు ఒకటే, బీద ఒకటే ఆయనకి. నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయము కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి. లోపల ఒకటి పెట్టుకున్నాడు వచ్చి, నువ్వు దగ్గర మోమాటం లేదు, నువ్వు సత్యవంతుడు, నువ్వు చాలా యథార్థపరుడు అని వచ్చి, మేము కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చుట ఇమ్మంటావా ఇవ్వద్దా దేవుని అడిగాడు. ఆయన వారి వేషధారణను ఎరిగి, అదే హిపోక్రసీ కదా. వేషధారణ, వారి యొక్క వేషధారణను ఎరిగి ఏం అడుగుతున్నారో తెలుసు. అసలు సృజించింది ఆయన కదా, అదేనాడు వీళ్ళకి తెలియదేంటి? అది ఎంత విలువైనటువంటి విశ్వాసం, ఎంత బ్రదర్ ఎంత విశ్వాసం, ఆ సహోదరు ఎంత విశ్వాసం ఆయనకి తెలుసు. మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? మీరు నన్ను ఎందుకు రండి అని చెప్పి ఒక దేనారము నా ఎద్దుకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. అది తెచ్చారు. తీసుకురా ₹1 అన్నారు. దేనారం అంటే ₹1 ఉందా? ఇంచుమించు ₹1 అనుకోండి. తీసుకొచ్చి ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వాని అడుగగా, ఈ కాయిన్ మీద ఎవరి ముద్ర ఉందో చూడమన్నాడు ఆయన. వారు కైసరువనిరి. అందుకు యేసు, కైసరువి కైసరునుకును, దేవునివి దేవునికి చెల్లించుడని. కాబట్టి ఎవరిది వాళ్ళకి చెల్లించు. దేవునికి ఇవ్వాలంటే దేవునికి. అది పేతురు దగ్గరికి వెళ్ళాడు. మనం ఈ లోకరీతిగా మనం అభ్యంతరం ఉండకూడదు కాబట్టి గేలం తీసుకుని వెళ్ళు, ముందుగా వచ్చిన ఒక గేలం తీసుకుని వెళ్ళి గేలం ఏమన్నాడు సముద్రంలో. ఒక చేప వచ్చింది. చేప నోట్లో దేవుడు ఒక షేకేలు పెట్టాడు. నీకు నాకు పన్ను కట్టాను, నీ ట్యాక్స్ కూడా నేను కడతాను. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా. మన విశ్వాసానికి అనేక పరీక్షలు ఉంటాయి. యెరోబాము ఇశ్రాయేలుకు రాజు అవుతాడని అహియ అనే ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చాడు. ఆ ప్రవక్త నేను రాజునవుతాను అని చెప్పిన ప్రకారమే నేను ఇశ్రాయేలుకి నేను రాజు అయ్యాను. కానీ ఇప్పుడు నా కుమారుడు అబియా కాయిలో పడ్డాడో, నువ్వు మారు వేషం వేసుకుని వెళ్ళి ఆ ప్రవక్తను దర్శించు, అతడు ఏమి చెప్తాడో ఇನ್ನು. లోపల ఒక వేషం వేసుకుని వెళ్తే దేవుడు అక్కడ జవాబిస్తాడా? దేవుడు ముందే చెప్పాడు. మరి ఒకత వలే యెరోబాము భార్య వేషం వేసుకుని వస్తుంది ఇంకో స్త్రీ వలే. కాబట్టి నేను ఏది చెప్తాను ఆమెకు నువ్వు ప్రత్యుత్తరం ఆ సెలవు ఇమ్మన్నాడు. ఆమె లోపలికి వచ్చి అడుగు పెడుతుంతోటే ఏమన్నాడండి? యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞయాయను. అది దేవుడు నాకు చెప్పాడు, కఠినమైనటువంటి మాట. దేవుడు ఏది మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన. అంతమంది వెంబడించారు. మత్తయి యోహాను సువార్త 6వ అధ్యాయంలో అందరూ వెళ్ళిపోయారు. కొందరు మంచివాడు అన్నారు, కొందరు ఆయన మంచివాడు కారు, తన శరీరాన్ని ఏ రీతిగా తినేస్తాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగుడి నిత్యజీవం. ఏంటి ఈ మాటలు మాట్లాడుతున్నాడు, కఠినమైన మాట ఎవడంటాడు ఇదని చెప్పి వెళ్ళిపోయారు అనేక మంది ఎన్నడూ కూడా ఆయన ఇంకా విడిచి వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. దేవునికి అది ఏమీ అవసరం ఆయనకి.
నీ వల్ల నా వల్ల అయినా కాదు, ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాం, మన వల్ల ఆయన ఏమి. నువ్వు సిద్ధముగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇక నా వల్ల ఇది అనుకున్నావంటే నువ్వు పప్పులో కాడేసినట్టే, మామూలు పప్పులో కాదు. నేను లేకపోతే అని ఎప్పుడు కూడా నువ్వు ఇస్తే ప్రభువా ఇదిగో నాయన, ఇక పేతురు అందరి పక్షాన వచ్చాడు, ఇంకా నువ్వు వెళ్ళిపోతే మా బతుకు మట్టి అయిపోద్దని చెప్పి, ప్రభువా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం, నీవే నిత్య జీవం మాటలు కలిగినటువంటి నీ మాటలు మేము పోగొట్టుకుంటాం, మా జీవాన్ని పోగొట్టుకుంటాం, పరలోకాన్ని పోగొట్టుకుంటాం అన్నాడు. మరి యొక్క స్త్రీ వలె వేషం వేసుకుని వస్తుంది యెరొబోము భార్య, నీకు కఠినమైనటువంటి మాటలు చెప్పవలెనని మాటలు నాకు ఆజ్ఞ ఆయను. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయమన్నట్టుగా దేవుడు నాకు ముందే చెప్పాడు. నువ్వు బయలుదేరినప్పుడే చెప్పాడు. నీవు వెళ్ళి యెరొబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి హెచ్చించి ఇశ్రాయేలు వారను నా జనుల దాసుడును తీసి రాజుగా చేశాడు దేవుడు యెరొబాముని. కానీ కృతజ్ఞత ఉందా? దావీదుని దేవుడు ఎక్కడి నుంచి తీశాడండి? గొర్రెలు కాచుకున్నటువంటి దావీదుని తీసి ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు. ఒకనొకటి పాపం దావీదు పాపం ఏదో చేసి దేవుని మందస్సం అయితే ఎక్కడ ఉంది, నేనైతే మంచి గృహం కట్టుకు నివసిస్తున్నాను అన్నప్పుడు ప్రవక్త ఏమన్నాడండి? మంచిది నువ్వు చేసినట్టు చేయంటే దేవుడు దాన్ని ఒప్పుకోలే. మనుషుల చేత అయినా నువ్వు సిద్ధముగా ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. మనలో ఏమీ లేదండి, దేవుని కృప అంతే. కృతజ్ఞత అనేది దేవునికి చాలా విలువైనటువంటిది. 10 మంది కుష్ఠరోగులే, 9 మందికి కృతజ్ఞత లేదు. ఆ అన్యుడు తప్ప వచ్చి గొప్ప శబ్దంతో దేవుని మహిమపతి కృతజ్ఞతలు నువ్వు ఇచ్చినటువంటి స్వస్థగా నీకు. ఈ 9 మంది ఆరోగ్యం అయిపోయిన తర్వాత లేనిపోయిన కుష్ఠరోగం తెచ్చుకుని ఉంటారు, అంటే పోగొట్టుకుని ఉంటారు, దేవుని యొక్క ఆధిక్యతను పోగొట్టుకుని ఉంటారు 9 మంది. అన్నీ బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయండి. ఈ శరీరం ఎప్పుడు కూడా నాకేంటి అని ఇలా అంటుంటారు. ఇది ఎప్పుడు ఉండదండి, ఇది ఎప్పుడు కూడా ఒకే రంగు ఉండదండి. దీనికి వచ్చాడు కఠినమైనటువంటి మాటలు చెప్పవలనని. నీవు వెళ్ళి యెరొబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలును వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను, నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక దేవునికి అనుకూలమైనది మనం చేయాలి. ఎప్పుడు కూడా మన ఇష్టం చేసేసి దేవుని చిత్తం అనొద్దు. చాలామంది గాడ్స్ విల్ గురించి చాలా మాట్లాడతారు, నాకు నవ్వు వస్తుంది, మనసులో నవ్వుకుంటాను అన్న నేను. అంటే ఆ దేవుని చిత్తం అన్నారు ఏమో అనకూడదు. నీ నోటంటే నువ్వు అనేసి దిస్ ఇస్ గాడ్స్ విల్ అన్నవా, ఏమో దైవ చిత్తం ఏమైంది, ఆయన ఏ రీతిగా. ఇప్పుడు దేవుని మందిరానికి రావాలంటే ఆ బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన కొరకు నేను పెంచుతాను, పాలు మాన్పించే వరకు నేను రానన్నదంతే. ఎల్కాన్ అన్నాడు, మంచిదా, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక. అంతే, దేవుడు వాక్యం ఇచ్చాడు, దాన్ని ఆయన స్థిరపరుస్తాడు. దావీదు చేసినట్లు దేవుని చిత్తానికి విధేయత చూపిన దావీదు నడిచిన మార్గం నడవక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. అధికముగా కీడు. ఎందుకంటే ప్రజలందరూ ఇసుకించేశారు అహరోన్ని. మోషే అన్నవాడు ఏమయ్యాడు మాకు తెలియదు, మా ముందర పోవుటకు ఏదైనా కూడా తయారు చేయమన్నాడు. మంచిది, మీ ముక్కుల మీద మీ మూతుల మీద అంతా ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చేశారు. ఇచ్చైతే స్వరం వినపడుతుంది అక్కడ. ఇక ఏంటి ఆ స్వరం అంటే, అది జయధ్వని కాదు, కాదు, అది ఒకలాంటి ధ్వని. డీజే మనం చెప్పారు కదా పాస్టర్ గారు వచ్చిన ఆయన,
డీజేకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారంట ఇప్పుడు. ఆయన కూడా తెలిసిపోయింది పెద్ద ఆయనకి డీజే అంటే. టెక్నాలజీ అలా పెరిగిపోయింది, నాకు ఆశ్చర్యం అయిపోయింది డీజే కదా భాస్కర్, ఈ మధ్య డీజే అన్నాడు కదా. ఆ ధ్వని కాదు ఈ ధ్వని, ఏదో కొంచెం తేడాగా ఉంది ఆ ధ్వని. అపజయ ధ్వనిలో ఏదో ధ్వని వెళ్ళేటప్పటికి మోషే కోపం వచ్చింది. దేవుడు అన్నాడు, పక్కకి తొలుగు, వాళ్ళని నాశనం చేద్దాం. వద్దు, కంగారు పడకని మళ్ళీ బ్రతిమాలి అడ్డుపడి మళ్ళా తీసుకెళ్ళి ఆ యొక్క బంగారు దూడను తీసుకెళ్ళి బూడి చేసేసి ఆ నీళ్ళు తాగిచ్చేసాడు. ఫిల్టర్ నీళ్ళు తాగిచ్చినట్టు తాగిచ్చేసాడు ఒక్కొక్కటి. తాగకపోతే ఆడు మూతి పగిలింది ఆ రోజు. అవునా కదా? దావీదు నా సేవకుడు దావీదు చేసినట్లు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. అధికముగా కీడు చేసేసాడు. దానులోటి బేతేలోటి దూడలు చేసేసి, ఇదే మీ దేవుడు, ఎక్కడే మీరు మొక్కండి, వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతే ఈయనకి రాజరికం పోతుంది, ప్రజలప్పుడు వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళని దగ్గర పెట్టుకోవడం కొరకు వాళ్ళని విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించేశాడు. బహు దుర్మార్గం యెరోబోము. ఇశ్రాయేల్ అందరిలో కంటే కూడా యెరోబోము బహు దుర్మార్గంగా. అందుకే భూమి భరించలేదు. మనం చాలాసార్లు చెప్పుకుంటాం సామెతలోంచి కదా. రాజరికముకు వచ్చినటువంటి దాసుడు, యజమానులకు హక్కుదారులైనటువంటి కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండిన పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. ఈ 4 కూడా భూమి భరించలేను. అమ్మో, చాలా డేంజర్. ఆ రీతిగా దేవుడు హెచ్చించినప్పటికీ కూడా పదవే గొప్ప అనుకున్నాడు. చదవమ్మా. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. అంతే కదా. సొలొమోను కూడా రాజ్యాధికారం పోవడం కారణం ఏంటంటే విస్తారమైనటువంటి దేవత అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వృద్ధాప్యం ఆయన మనసును వారు దేవతల తట్టు తిప్పేసి యెరూషలేమును ఎక్కడైతే మందిరం దానికి ఎదురుగా విగ్రహ దేవాలయాలైనా కట్టించాడు. అదే ఇందాక మనం మొదటి రోజులు 11:31-33 నుంచి కిందకు చదువుకుంటే అయ్యే ఉంటాయి. అష్టారోతు దేవతలు, హేమోషి దేవతలు, ఇవన్నిటిని కూడా విగ్రహాలు చేసి అట్లా మొక్కాడు. కాబట్టి అతని రాజ్యం తొలగిపోయింది. యెరోబోమును దేవుడు ఎంతగా చేసినప్పటికీ కూడా దావీదు నడిచినట్టు నడుచుకొనక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు మగ ఆడ లేకుండా అందరిని కూడా నిర్మూలన చేసి పెంటంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు. అర్థమైందా? రాజు అయినప్పటికీ కూడా ఒకడు పెంట అంతయు తోటే. మన ఇంటి ముందు చెత్త ఉంటే ఎవరికి పని చెప్తాం? చీపురి గారికి పని చెప్తాం. చేతితో చూడడం కదా. ఎవరన్నా మన ఇంటి పెంట కాబట్టి మా ఇంటి పెంటే కదా అని ఇలా ఉంటాడు ఎవరైనా. నీ పెంట నువ్వే చేతితో చూడలేవే అంటే తప్పు అనుకోద్దు. విషయం చెప్తున్నా. యెషయా గ్రంథంలో కూడా అంటాడు, నా చేతులు చీపురు ఉంది ఊడ్చివేతాను అంటాడు. అంటే పెంటను ఏం చేద్దాం? ఇలా తీసి షేటలేసి మగవారు కానీ ఆడవారు కానీ లేకుండా నిర్మూలము చేసి పెంటంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. ఊడ్చివేస్తాను అన్నాడు అంతే. పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును. అమ్మో, అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా,
గొలియతు ఏమన్నాడు దావీదుని? నేనేమన్నా కుక్కనా? ఆకులకి వేసేతను, గెద్దలకి వేసేతను, కుక్కలు అనుకుంటున్నావా? అది పట్టుకుని వస్తున్నావు. చేతిలో తిన్న తాడు, దానికి ఒక రాయి పట్టుకుని. వీడికేమో ఈట మోసేవాడు ఒకడు ముందు నడుస్తున్నాడు. అది గంజి తాగిగోడికి మీసాలు ఎత్తిపట్టుకోడు ఒకడు అన్నట్టు, ఆయన నడుస్తుంటే వెనకాల ఈటి మోసి కూడా ఒకడు, ఆడు ఉల్లాడు మోసుకోలేకపోతున్నాడు, ఆడికి అంతే కదా. రా ఆకాశ పక్షులు కడిబరాలు నిన్ను అంట వచ్చాడు. ఏం అక్కర్లేదు, నీ తలనే తీసుకుపోతున్నాడు ఆయన కదా. వచ్చాడు అంతే, తల తీసేశాడు, తల పట్టుకుని వెళ్ళి ఇలా నిలబడ్డాడు. ఇలాగా సౌలు ఇంటి ముందు నిలబడ్డాడు. ఎవడరబో వీడంటే సూతి ఎంత ఉన్నాడో బాలుడు, వణుకుపోతున్నాడు సౌలు. ఎవడి చేతులు తలం దీని ఎవడాడు? అయ్యా పలానా బెత్లెహేము యెషయికి 7 కుమారులు చిన్నోడు. అప్పటి నుంచి అంటే సౌలు సైన్యంలో ఏర్పాటు చేసుకున్నాడు. గురువుని మించినటువంటి ముంచిన శిష్యుడు కాదండి, మించిన అప్పటి నుంచి దావీదుకి దేవుడి తోడు మిక్కిలి భయపడ్డాడు. ఒకడు పెంట అంతయు ఊడ్చివేసినట్లుగా నేను యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. అది వెళ్ళి అదే కఠినమైన ఆజ్ఞ. వచ్చావు కాబట్టి సిస్టర్ నీకు ఇట్లా అయిపోతుంది, దేవుడు నాకు చూపించాడు, నువ్వు వెళ్ళి వెళ్తున్న తోటి నీకు జాబ్ ప్రమోషన్ ఎద్దు. నువ్వు చెప్పునా నేను చెప్పకపోయి నీకు ఇచ్చేది దేవుడు, నీది నాకెవడో, నాది నీకు ఎవడో. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టే ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి మహిమను చెల్లించేవారుగా మనం ఉండాలి. అందుకని ఆయన ఏది చేసినా మంచి. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, సమ్ టైమ్స్ ఆల్ ద టైమ్. అన్ని వేళల్లో కూడా ఆయన మంచివాడు, మంచి దేవుడు. ఆయన చాలా మంచివాడు, మంచి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెళ్ళి ఇప్పుడు తిరిగి వెళ్ళి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అంతే. ఏషు లేకి నా దగ్గర అని అర్థం. అది నీ యేసు నాకు తెలియదా? మీ ఆయనకి ఏమో తీసి ఒక దాసుడిని తీసి రాజుగా చేసి 10 గోత్రాల మీద నేను అధ్యక్షునిగా రాజుగా చేసి ఒక దాసుని చేస్తే మారు వేషం వేసుకొచ్చి నా సేవకుడిని అహియ దగ్గరికి వచ్చి అహియ ప్రవక్త దగ్గరికి వచ్చి కండ్లు కానరానందున ఏదో చెప్పాలనుకుని వచ్చిందంట. సల్లకొత్త ముంతదాతం ఎందుకు? దేవుడే చెప్పేశాడు, మరి యొక్క తగినట్టుగా నువ్వు వేషం వేసుకుని వస్తున్నావు, కానీ ఆమెకి కఠినమైన ఆజ్ఞ దేవుడు నాకు ఇచ్చాడు, చెప్తాను రాను చెప్పాడు. ఆ ప్రకారం పట్టణంలో అడుగు పెట్టేటప్పటికి నీ బిడ్డ చనిపోవును. అంతే. అమజ్యా 2వ రాజు 1వ అధ్యాయమ్మా. అహజ్యా కదా, కిటికీలోంచి పడి రోగైపోయాడు. ఏలి వచ్చాడు. వెళ్ళి ఎక్రోన్లో అన్నట్టు దేవత బయలుదేరి వద్దకు వెళ్ళి బ్రతుకుతానే చచ్చిపోతాను తెలుసుకురమ్మని సేవకులు పంపించాడు. ఏలియా ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఎక్కిన మాసం దిగి రాకుండా సత్తావన్నాడు. వచ్చారు. మళ్ళీ ఎవరు ఎందుకు వచ్చారంటే వాడికి పలానా వ్యక్తి నాకు ఎదురయ్యాడు, ఏమైందంటే ఎక్కిన మాసం దిగి రాకుండా సత్తావన్నాడంటే ఎలా ఉంటాడంటే వాడికి ఆకారం చెప్పారు. ఓరు నాయన ఆయన చెప్పాడంటే అది అంతే, చెప్పిన ప్రకారమే జరిగింది. నేనే దైవజనుడు అయితే ఆకాశించి అగ్ని వచ్చి, మీరు చూసారు ఎలి అభిషేకం, దిగి వచ్చి నేనే దైవజనుడు అయితే మిమ్మల్ని మీ 50 మందిని అగ్ని. ఇంకొక ఆయన 3 ఆయన వచ్చి సాగిలు పడి బాబు వాళ్ళు మింగేసినట్టు నన్ను
దహించుకోని కాళ్ళ మీద పడుతున్నాను, క్షమించు. దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ. కొన్ని మాటలు మారు వేషం వేసుకున్న రాజుల గురించి 2 మాటలు చెప్పి నేను ప్రభువులకు మనం సిద్ధపరచుకుందాం. దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా. 1 తిమోతి 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, అది ఇదేంటండి, మోసపరచు ఆత్మలయందును ఆత్మల దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ ఎంత ఖచ్చితంగా చెప్తుంటే విశ్వాస భ్రష్టులు అయిపోతారు. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని మనం ఎరగాలి. నేనేమి తీర్పు గురించి మాట్లాడట్లే, వాక్యం చెప్తుంది. కడవరి దినముల్లో చాలామంది, ఎందుకంటే నీలో ఆ వేరు లోపలగా కనుక నాటుకొనకపోతే, భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, దేవుని వాక్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా నాటుకొనిపోతే తొందరగా మనం ఏమైపోతామంటే అండి, పౌలు ఎందుకంటాడు కదా, ఇంతకాలం మీ కొరకు నేను ప్రయాస వ్యర్థం అయిపోద్ది, మిమ్మల్ని గురించి మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. తప్పిపోతారేమో. 2వ రాజులు 22 అధ్యాయంలో మనం చూస్తే, 1 రాజులు 22 అధ్యాయము 5-8 వరకు చదవండి. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదుమ రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదకి పోకుందునా అని వారిని అడిగెను. ఆ కాలంలో మన పితరులు ఎంత రాజులున్నప్పటికీ కూడా ప్రవక్త యొద్ద ఆలోచన చేసి దేవుని యొద్ద విచారణ చేసి, అందుకే ప్రతి విషయం దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా దేవుని మందిరానికి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయటం. దేవుడు ఏమి సెలవిస్తాడో దానిని విని దాని ప్రకారం యుద్ధానికి వెళ్ళే విషయం. అయితే సిరియా రాజు మీదకి యుద్ధానికి వెళ్ళటానికి రెడీ అయ్యారు. ఎవరో ఇశ్రాయేల్ రాజు ఆహాబు, యెహోషాపాతు. వెళ్ళిన తర్వాత యెహోషాపాతు అన్నాడు, దైవికంగా అన్నాడు, మనం దేవుని యొద్ద విచారణ చేద్దాం. యుద్ధానికి వెళ్ళాలా? అప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళకి మనకు యుద్ధాలు జరిగిన సమాధానం కూడా పలానా స్థలం మనం ఆక్రమించుకోవాలి, ఇంకా దాన్ని స్వాధీనం చేసుకోలేదు కాబట్టి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇక యెహోషాపాతు, మీ మనుషులే మా మనుషులు, మా గొర్రెలే మీ పొలాలే మా పొలాలు, మనం నేను నీవాడనే. నాకు తెలీదా అనలేదా? లాబాని ఏమన్నాడు యాకోబుని, హే మన ఇద్దరు రక్తం ఒకటి కొయ్యి ఎముకలు చూడు టచ్చే. 20 సంవత్సరాలు మోహన్ చేయడు అలాగంటేనే, నా ఎముక నా రక్తం నా మేనలుడు, రక్తం అంశాలు కదా వాళ్ళు అనుకున్నారు. సరే మనం వెళ్దాం యుద్ధానికి అని బయలుదేరేటప్పుడు యెహోషాపాతు అన్నాడు, చదువమ్మా, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, వీళ్ళంతా ఎవరో తెలుసండి, ఎంతమంది? 400 మంది. ఆ కాలంలో దాదాపు 850 మంది. ఎవరు? ఏలియా కాలంలో బయలు ప్రవక్తలు కదా. ఎన్నాళ్ళు మీరు 2 తలంపులతో ఉంటారని చెప్పి చేశాడు. పట్టుకోమన్నాడు, ఒక్కొక్కడిని పట్టుకుని కీషోను వాగు దగ్గర. మరంతే కదా, అది చేసినందుకు యెజెబెలు కోపం వచ్చింది. వారిలో ఒకని వల్ల చేయకపోతే యెహోవా నాకు ఎంత కీడు కలుగు చేయను కాక అన్నాడు. ఆమె పోయింది, ఆయన చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆయన చెప్పాడు పాపం, అగ్ని గుర్రాలు అగ్నిరథాలతో దేవుడు తీసుకెళ్ళిపోడు, నువ్వు అక్కడ ఉండొద్దు, ఏం భయపడొద్దు, నేను ఉన్నానని చెప్పి అగ్ని గుర్రాలు అగ్ని రథాలు ఆయన అపాయింట్ చేసాడు. వచ్చినాయి చక్కగా. ఈ మాత్రం
వాళ్ళు యెజబెల్ అని ఎవరికొరకు గుర్తుపట్టలేదు. అర్థమైందా? ఏమైపోయింది? అక్కడి నుంచి పడేసేటప్పటికి రూపు, రంగు, ఆకారం కదా. యెహూ ఏమన్నాడు? ఈమె యెజబెల్ అని గుర్తుపట్టకుండా తొక్కుపారేసి అసలు ఒక ఎముక కూడా దొరకలేదేమో. అర్థమైందండి? అయితే ఈ యొక్క ఆహాబు ఏం చేస్తాడో తెలుసండి, 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాది మీదకి పోదునా పోకుందునా అని వారిని అడిగెను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి గాని. ఈ 400 మంది అన్నారు, అంత డబ్బగాళ్ళే. 400 మంది యెహోవా దానిని ఎల్లు యుద్ధానక. ఏమో దేవుడు ఏమి బయలుపరచలేదు, మరి దైవచిత్తం ఏమైందో మాత్రం మాకేం బయలుపరచలేదు అంటలేదు. వీళ్ళు ఏంటంటే పెదల మీద ఉంటాయి వీళ్ళకి. 400 మంది, ఇక్కడే పాపం ఒక్కడే ఉన్నాడు. యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనక. ఆహాబు యుద్ధానికి వెళ్తున్నావా? ఈ 400 మంది వచ్చేసి అంతే కదా. ఒకటి మాట చెల్లుతుంది, నలుగురు మాట చెల్లుతుంది. మీరు చెప్పండి ఎందుకు? ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి. వాళ్ళ ఐక్యత వేరి, ఈయనకి ఒక్కడు వీడికి ఎవడ లేడు. పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై. యెహోషాపాతుకు డౌట్ వచ్చేసింది. వీళ్ళు ఇలాగ అంటున్నారు కానీ నాకు కొంచెం లోపల యెహోషాపాతుకి డౌట్గా, యోధారాజుని యెహోషాపాతుకి లోపల అనుమానం, కొంచెం తేడా అనిపిస్తుంది. వీళ్ళు చెప్పేది కొంచెం నమ్మశక్యంగా లేదు. 400 మంది యుద్ధానికి వెళ్ళాలొద్దంటే వెళ్ళు రాజా, పోతే పోయింది, చెప్పేసేయటమే, నువ్వు వెళ్ళు అంటేవాడికి అంటేవాడికి యెహోషాపాతుకి డౌట్ వచ్చేయమన్నాడు. విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను. ఈ 400 మందేనా? ఇంకా దేవుని ప్రవక్తలు ఒక్కడైనను లేడా అని అడిగెను. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు. ఇమ్లా కుమారుడు మికాయా అనే ఒకడున్నాడు. ఎంత సింపుల్లో మాట్లాడుతున్నాడు చూసారా? ఆనాడు అన్నారు కదా యెషయి ఏమన్నాడు? నీ కుమారులంతా ఇక్కడే ఉన్నారంటే కడసారి వాడు ఒకడు. ఇంకా మా బొడ్డోడు కడసారి వాడు అంటే అర్థం ఏంటి? ఈ రోజుల్లో ఏంటంటే బడ్డీయా? బడ్డీ అంటారు కదా. బడ్డీ అంటే ఒరే అని అర్థమా? అరే అయినా ఫ్రెండ్ని ఒరే అనుకో ఏమండి అని పిలుస్తారేంటి? అరా అన్నరా? మరీ ప్రేమ వచ్చేస్తే ఇమ్రా నీకేంటి అబ్బా అంటారు కదా అట్లాగా. ఇంకా అభిషేకించడానికి వెళ్ళాడు, ఇంకా నడిపింపు లేదు సమూయేలుకి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ముందు వచ్చేసారు, ముగ్గురు వచ్చేసారు, షమ్మా, యెహోనాదాబు, ఇంకొక ఆయన. వీళ్ళు ముగ్గురు నేను కోరుకోలేదు. ఇంకెవరైనా ఉన్నారంటే ఉన్నాళ్ళే మా బొడ్డోడు అన్నట్టుగా. ఇంకా కడసారి వాడు ఒకడు పిలుసుకురా అన్నాడు. అతడు రాగా నేను కోరుకున్నవాడు ఇతడే, చక్కని నేత్రములు కలిగినటువంటి వాడు, సుందరుడు. చూశాడు, నేను కోరుకున్నవాడు, అభిషేకించాడు. నాటి నుంచి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. అయితే ఇంకెవరైనా ఉన్నారంటే ఇమ్లా కుమారుడు మికాయా అను ఒకడున్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక. ఎప్పుడైనా మంచి చెప్పుడు ఎప్పుడు కూడా ఇర్మియా మీద అదే కోపం. ఎప్పుడు చూసినా కానీ వ్యతిరేకంగా పలుకుతాడు, మీరు చెరకెళ్ళిపోతారు అన్నాడు, నాశనం అయిపోతారు, మీ పిల్లలు పాడైపోతారు అన్నాడు. వీడు మంచోడు కాదు, ఎప్పుడు దీవించాలి, నువ్వు దీవించబడతావు, నీకు అది ఇది 3 ఇళ్ళు 6 కార్లు 4 రోడ్లు, నీకు చుట్టూ వాటరే ఉంటుంది, మధ్య దీవులో ఉంటాను అంటే అదా? వాడు అట్లాగే ఇర్మియా మీద ఇదయింది. వాడు దేవుడు ఏమి సెలవిచ్చాడు అదే చెప్పాడు ఆయన. అనలేదా? 70 సంవత్సరాలు చెరకెళ్ళిపోతారా? వెళ్ళలేదా? వెళ్ళారా లేదా? 24 చెంచితే ఇర్మియాలో
వాళ్ళు చెరకెళ్ళే ముందు ఎట్లా ఉంటారని చెప్పి 2 గంపలు తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. అంజూరపు పండ్లు పక్వానికి వచ్చినవి మిక్కిలి మంచి మంచి అంజూరపు పండ్లు ఉండెను. ఎవడైతే అంగీకరిస్తాడో వాడు మిక్కిలి జబ్బైన వెళతాడో చెరక తిరిగి వస్తారు. అంగీకరించినోడు మిక్కిలి జబ్బువు గాను. చెప్పాడు ఆయన, అలా ఉంటారు బాబు మీ బతుకులు అంటాడు. ఆయన కూడా కొట్టారు, తీసుకెళ్ళి బురద గుంటలో దించేశారు. మంచి చెప్పినాడు ఎప్పుడు కూడా ఎబెద్మెలెకు ఇర్మియాని ఆ గుంటలోంచి పైకి తీపించాడు రాజు. ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా? వీళ్ళేనా యెహోవా ప్రవక్తల్లో? ఇంకా ఎవడైనా ఉన్నాడంటే ఎంత సింపుల్గా చెప్తున్నాడు అహాబు తెలుసా? ఇమ్లా కుమారుడు ఇమ్లా కుమారుడు మీకాయ అని ఒకడున్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని. అది లోపల ఈయనకు ఉన్నది ఏంటంటే ద్వేషం. ఆ పాస్టర్ గారు మంచోడు కాదు, అది దాని అర్థం బైబిల్ అది, అంతే కదా. ఈయనైతే చాలా మంచోడు, ఎప్పుడు ప్రవచనాలు చెప్తాడు అన్నట్టుగా ఆయన మీద నాకు ద్వేషం ఉంది. యెహోషాపాతుతో అనగా యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దను. అది యెహోషాపాతుకు లోపల ఉంది కొంచెం, నువ్వు తప్పు అట్లా అనకూడదు. ఆ రీతిగానే జరిగిన తర్వాత 1 రాజులు 22 అధ్యాయము 21 నుంచి 23 వరకు. 1 రాజులు 22, 21 నుంచి 23 వరకు. అంతలో ఒక ఆత్మ ఎదుటకు వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి. అది ఎందుకంటే బైబిల్లో ఉన్నది కదా. 2వ తెస్సలోనికైల పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఒక మాట ఉంటుంది. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు. అటువలే 2వ తెస్సలోనికైల పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు. ఇందుచేత సత్యమును నమ్మక. చాలా మంది అంట సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. నీకేది అయితే ఉంటావో అదే నీకు విగ్రహమై కూర్చుంటావు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. అభిలాష అంటే కోరిక. రాత్రిలో గొప్పలు అయిపోవడం చాలా ఇష్టం, చాలా వరకు కదా. ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఆమె చేసేదే మట్టి గాజులు వ్యాపారం చేస్తే ఎంత వస్తుందండి? మట్టి గాజులు తెలుసు కదా, తక్కువే ఉంటాయి. ఇంతంత అట్ట దాంట్లో పెట్టేస్తారు కదా, కవర్లతో చుట్టేసి ఎంత ఉండదో ఆ తాట ఎంత. అవి అన్నీ అమ్మితే ఒక 500, 600, 1000 వస్తాయేమో కదా. అది పట్టుకుని ఇది అమ్మి రేపు రోడ్లు గోల్డ్, ఎల్లుండు బంగారపు షాపులు, జ్యువెలరీ షాపులు అవి పెట్టి వెళ్తే ఇంటి ముందు ఇలా తిరిగి కాళ్ళకి ఆ రాయి తగిలి సత్యమును నమ్మక దుర్నీతి అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మోసము చేసే శక్తిని దేవుడే పంపిస్తాడు. అర్థమైందా కదా? దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. అహాబు యెహోషాపాతుకి నమ్మకం లేదు. వీళ్ళేనా యెహోవా ప్రవక్తలు ఒక్కడు కూడా లేడు, ఉన్నాడు ఇమ్లా కుమారుడు మిక్కయ్య ఉన్నాడు. అయితే ఆయన చెప్తాడు కానీ నాకెందుకో ఆయన మీద నాకు లోపల ఏముందంటండి, ఇంకెందుకు ఆయన మంచి చెప్పినా నీకు ఏమండి అన్నా కూడా ఏరా అన్నట్టు వినిపిస్తుంది అక్కడ. ఎందుకంటే లోపల ఏముంది అతని మీద నీకు ద్వేషం. అంతే కదా. బాగున్నట్టు బాగోక ఎలాగున్నాం అంటారు కొందరు. 3 వంకర్లు పెట్టుకుని బాగున్నారంటే బాగున్నాం అంటారు, నవ్వుతాం. బాగోక ఎలాగున్నాం ఏంటి? రెండవ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 5 నుంచి 7 వరకు అదే మాట మరొకసారి చదవండి.
రెండవ దినవృత్తాంతం 18వ అధ్యాయం 5-7 వరకు. ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి అది మొదటి రాజులు 22 అధ్యాయంలో చూస్తే, తర్వాత ఇక్కడ రెండవ దినవృత్తాంతం 18. ఈ రెండు ఒకే లేకుంటాయి ఇంచుమించుగా. నేను రామోద్గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగెను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దానిని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడుగగా, ఇశ్రాయేలు రాజు, యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా. అక్కడ ఏం కలిగి ఉన్నాడు? ద్వేషము కలిగి ఉన్నాడు. అక్కడ ద్వేషం ఉంది, పగ కలిగి ఉన్నాననగా. మొత్తం మీద ఏమాత్రం కూడా మంచి అభిప్రాయం లేదు. చెప్పండి, మంచి అభిప్రాయం లేదు. మంచి అభిప్రాయం మికాయా మీద ఏమాత్రం కూడా లేదు. అయితే చెప్పేశాడు. అయితే ఏం జరిగిందంటే, నువ్వు ఇలాగ అంటున్నావు కదా, అయితే సిద్ధికే అని ఒకడు ఉంటాడు. వాడు వచ్చి అంటాడు, 2 ఇనప కడిలు సువ్వలు తీసుకొచ్చి ఇది ఇట్లా పొడిచేస్తా వాళ్ళని అన్నాడు. ఆఖరికి చెప్పిన సిద్ధికే ఏమయ్యాడో తెలుసు కదా. సిద్ధికే 2 కళ్ళు కూడా కుమారులు ఎదురుకొని చంపా. సిద్ధికే ఆ రీతిగా చేసేస్తావా అన్నాడు. అంటే వాడికి మంచిది, ఒక దినానికి కీడు వచ్చినప్పుడు నేనేం చెప్పాను మీకు అర్థమవుతుంది అంటాడు పాపం మికాయా. మీకు కీడు వచ్చిన తర్వాత నేను చెప్పేది నెరవేరినప్పుడు అప్పుడు నేనేంటో మీకు అర్థమవుతుంది, మంచిది అది చెప్పినట్టు మీరు చేయండి అంటేప్పటికి అప్పుడు దేవుని యొద్ద నుంచి త్వరగా మనం, అందుకంటే కొన్ని అన్నీ చదువుకోలేం, ఇందాక మనం చదివినట్టు చూడమ్మా. రెండవ దినవృత్తాంతం 18-20 వచనం చూడండి. ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి, అది ఆత్మ వచ్చింది. దేవుని దగ్గర చాలా ఉంటాయి కదండి. అనంత జ్ఞాని, ఒక ఆత్మ వచ్చింది. ఎక్కడి నుంచి? యెహోవా ఎదుట నిలువబడి, నేను అతన్ని ప్రేరేపించదనని చెప్పగా, యెహోవా దేని చేతనని అతన్ని అడిగెను. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు 400 మంది ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను దేవుడే పంపించాడు. సత్యమును నమ్మక దుర్నీతి అంది అభిలాష కలిగిన వారందరూ అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడే పంపించినట్టుగా ఒక ఆత్మ వచ్చింది. అంతే. ఏం చేస్తావంటే, వెళతాను వాళ్ళ 400 నోట్లో కూడా అబద్ధములాడు ఆత్మగా ఉంది అంతే. ఆత్మ వచ్చేసిన 400 మంది నోట్లోకి వెళ్ళిపోయింది. అందరూ కూడా ఒకటే ప్రవచనం, నువ్వు వెళ్ళు చెప్పండి. అది నీకు దేవుని వాక్యం ఎంత సత్యమో చూడండి. దేవుని యొద్ద నుంచి వచ్చేసి వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి, నువ్వు వెళ్తే నువ్వు సస్తావని ముందే చెప్పాడు, కానీ నమ్మడా? ఆ 400 మంది చెప్పిందే. ఎందుకంటే దేవుని యొద్ద నుంచి వచ్చి ఆ 400 మంది ప్రవక్తల యొక్క నోట అబద్ధమాడు ఆత్మగా దేవుని యొద్ద ఒక ఆత్మ వచ్చింది. యెహోవా, నీవు అతనిని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయుమని సెలవిచ్చెను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పెను. ఆయన సరే వెళ్ళలేదు, సిద్ధికే చెంప మీద కొడతాడు. తర్వాత మికాయాను, ఎక్కడి నుంచి వచ్చింది దేవుని ఆత్మ, ఎటు నుంచి వచ్చింది చెప్పు అంటే వాడికి ఇట్లా ఎటు వెళ్ళిందని చెప్పి దవడ మీద ఇట్లా కొడతాడు, చెంప మీద. మికాయాను మొదటి రాజులు 22-21 వరకు చదవండి, 2 వచనాలు. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిన నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతని ప్రేరేపించుదు అని అతన్ని అడిగెను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందినని చెప్పగా, ఆయన, నీవు అతని ప్రేరేపించి జయమునొందుదువు, పోయి ఆ ప్రకారం చేయుమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉంచి ఉన్నాడు. మీకాయా ఇట్లనగా, కెనాయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరికి వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టెను. అది అంత అవమానపరిచారు మికాయ. మికాయ చెప్పిన ప్రకారమే
జరిగి వినకుండా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళితే సిరియా రాజు అన్నాడు, సామాన్య ప్రజలతో కానీ ఎవరితో కానీ ఎవరితో కూడా నువ్వు పెట్టుకోవద్దు, ఓన్లీ కొడితే కొట్టు, గురి చూసి కొట్టు పలానోడిని అనేటప్పటికి ఒకడు గురి చూసి చూడకయ్య విసిరి ఇప్పుడు ఏమంటాడు, ఆహాబు ఏం చేశాడు, మారు వేషం వేసుకొచ్చాడు. అర్థమైందా? రాజు అని గుర్తుపట్టకోకుండా మారు వేషం. చూడకయ్య ఒకడు చూసి సరిగ్గా ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాడు. విడువగా సరిగ్గా ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలెను. తగిలేటప్పటికి ఏమైంది, అది నాకు ఏమవుతుందండి, గాయమైంది. గాయం తగిలి కేకలేసాడు, బాబోయ్ 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 అని కేక. యెహోషాపాతు తప్పించుకున్నాడు కానీ ఆహాబు మరణమైపోయాడు. ఏలియా చెప్పిన ప్రకారం ఎక్కడైతే నాబోతును చంపాడు అదే స్థలం అంతా. ఆ రథాన్ని తీసుకుని వెళ్ళి బేస్సేలు స్నానం చేసేటువంటి ఆ యొక్క నదిలో అక్కడ రథమును కడుగుతూ ఉండగా, గడ్డ కట్టి కడుగుతూ ఉండగా కుక్కలు వచ్చి అక్కడ రక్తమును ఆహాబు రక్తము నాకినట్టుగా. దేవుని మాట. మారువేషం ఎంత భయంకరమో తెలుసండి. గిబియోనీయులు కూడా యెహోషువ 9:3 చూస్తే గిబియోనులు పక్కనే ఉంటారు వాళ్ళకి, కానీ మారు వేషం వేసుకుని వచ్చి యెహోషువను మోసం చేశారు. మనోళ్ళు అంటే వాళ్ళు ఎటువంటి వేషం వేసుకొచ్చారు తెలుసా, చిరిగిపోయిన బట్టలు, ఎండిపోయిన రొట్లు, చిరిగిపోయిన చెప్పులు వేసుకుని పేదోళ్ళు కానీ మరీ పేదోళ్ళు అన్నట్టుగా వచ్చేటికి నమ్మేశాడు పాపం. ఆఖరికి వాళ్ళ రంగు చూసిన తర్వాత తెలిసింది ఎవరిలో, మన పక్కన ఉన్నటువంటి గిబియోనీయులు మనోళ్ళే. కానీ మారు వేషం వేసుకుని వచ్చేటికి యెహోషువ ఊరుకుంటాడా? వాళ్ళు ఏం చేశాడు తెలుసా, మీరు చేసిన పనికి దేవుని బలిపీఠ కట్టెలు నరకాలే, దేవుని మందిరానికి వచ్చి నీళ్లు చేదిపోయాలి, మీ భక్తి అదే అని చెప్పాడు. ఎప్పటికీ దేవుని మందిరం పరిచర్య దగ్గర మీరు ఏం చేయాలండి, కట్టెలు నరకాలే, నీళ్లు చేదు అడగపోయాలి, ఇంకెంతకన్నా మీకు. మారువేషాలు చాలా భయంకరమండి, చాలా ఉన్నాయి. అర్థమైందండి? యోషియా కూడా ఆ రీతిగానే చేశాడు. ఐగుప్తు రాజు నెకో వస్తూ ఉంటే యోషియా వెళ్ళి యుద్ధానికి వెళ్ళాలి. అంటాడు, అయ్యా దేవుడు నన్ను త్వరపెట్టి యుద్ధానికి వెళ్ళమన్నాడు, నువ్వు నాకెందుకు వస్తే నీకు నాకేం గొడవలేవు కదా అంటే వాడికి విన్నాడా? వినలేదు. దేవుని మాటగా చెప్పింది కూడా యోషియా వినలేదు. నెకో, ఐగుప్తు రాజు నెకో చంపేశాడు. మారువేషం వేసుకుని వెళ్ళాడు. 2 దినవృత్తాంతాలు 35 ఉంటుంది, 20-24 వరకు. అది మారువేషం. నువ్వు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన నీవు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. ఒక్క మాట చదివి మనం ప్రభువులో పాలు పొందుకుంది. యెషయా గ్రంథం 29:15. యెషయా 29:15. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా, అది తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. అది మా ఆలోచనలు యెహోవాకు సరే కనబడకుండా. మనుషుల కంటే తెలుస్తాయండి. ఒకే ఇంట్లో భార్య భర్త పిల్లలు ఉంటారు. భార్య ఆలోచన వేరు, భర్త ఒకే చోట కూర్చొని ఒకే ఆలోచనలు ఇద్దరికి వస్తాయండి. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు బయలుపడతాం మనం ఏం చేద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం అన్నప్పుడు. కానీ ఎవరి ఆలోచనలు, నీ ఆలోచనలు నీకే ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. అది మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు ఎవరు చూస్తారో, మా పని ఎవరికి తెలియను, మా పని ఎవరికి తెలియను, ఎవరికి తెలియదు. మమ్మల్ని ఎవరు చూస్తారో నాకేంటి అంటాను చూసారా. మమ్మల్ని ఎవరు చూస్తారో మా పని ఎవరికి తెలియనని అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా. అది మీరెంత మూర్ఖులు. చాలా ఉన్నాయి కానీ సమయం లేదు. కానీ మాటలు మనం
మత్తయి 23 అధ్యాయానికి వెళ్ళిన తర్వాత పరిచయుల్ని ప్రభు అనేది, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిచయులారా. వాళ్ళు అంటాడు, బతుకున్నారు కానీ మీరు సున్నము కొట్టినటువంటి సమాధులే. సమాధులు ఏముంటుంది లోపల? లోపల చచ్చిన వారి ఎముకలతోనూ. అంతే కదా, మామూలుగా సమాధులు చూస్తే ఏముంటాయి లోపలమ్మా? ఎముకలే, కుళ్ళిపోయిన ఎముకలే కదా, ఇంకేంటి? శరీరం తినేసి మట్టిలో కలిసిపోయి మిగిలిన ఏంటి? ఎముకలు ఉంటాయి. ఎముకలే కదా. పైకి మాత్రం శృంగారముగా అగపడును చాలా గాని చక్కగా, పైన అంతా కూడా భక్తికి ఏం అవసరం అసలు నీకు? వేషధారణ చాలా ప్రమాదం. దేవుని మందిరమునకు పోనప్పుడు ఈ ప్రవర్తన ఈ జాగ్రత్తగా ప్రవర్తన చూసుకో. ఆ రీతికి దేవుని మందస్సం పట్టబడింది. దేవుని మందస్సము పట్టబడి పట్టబడింది. ఏలి 2 కుమారులు కూడా చనిపోయారు. ఏలి కూడా 98 ఏండ్ల వృద్ధుడు ఏలి. కానీ మోషేని మనం చూస్తాం కదా, మోషే 120 సంవత్సరములు. ద్వితీయోపదేశ కాండము 34:7 120 ఏండ్ల వాడై 120 ఏండ్ల వాడై ఏంటండి? ఏమో సగం సగమే చెప్తున్నారు, ఎవరు బైబిల్ తీయట్లేదు. అలసిపోయారు పాపం. చెప్పేవాళ్ళు అలసిపోరు, వినేవాళ్ళు అలసిపోతారు. మోషే 120 సంవత్సరాలు మోషే. అది కలజోడుకోలేదు ఆయనకి. దృష్టి మాంద్యం అంటే చూపు అక్కలేదు. మొన్న ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, మొన్న సోమవారం, అంతకుముందు సోమవారం వెళ్ళాను మా చుట్టాలకి బాగుబోతు చూడటానికి వెళ్తే, పెద్ద బైబిల్ ఉంది ఆయన దగ్గర, చేతితోటి ఒకటి ఉంది. ఏంటంటే భూతద్దంతో వాక్యం చదువుతాడు ఆయన. భూతద్దంలో అక్షరాలు కొంచెం పెద్దగా కనపడతాయి కదా, కనపడక ఆశ చదవాలని, అబ్బా నాకు కూడా ఉంటే బాగుండు అనుకున్నా. నాకు అలా ఐటీలు కనబడదు అక్షరాలు, కానీ వాక్యం చదువుతుంటే కొంచెం దేవుడు దాన్ని కొంచెం, నాకు పెద్ద జ్ఞాపక శక్తి ఉండదు కానీ వాక్యం చదువుతున్న దేవుడు ఆ కృపనిస్తాడు. అద్దంలో చూసి చదువుతాం, అబ్బాయి ఎంత ఆసక్తి. అద్దంలో చదవడం చాలా కష్టం, ఒక్కొక్కటి చదవాలి. అంత ఓపిక మనకి ఎక్కడ ఉంటుంది? ఇవాళ ఏం చదివారంటే 3 పేజీలే చదివేశారు. దేవుని స్తోత్రం. లోపల వేష ఇవన్నీ. అయితే దేవుని మందిరాన్ని చెంట, ఆ శిలోహు మందిరం నుంచి ఏమైపోయిందంటే దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ప్రజలకు ఇసుకొచ్చేసిందంట. ఇసుకించేశారు వాళ్ళు. ఏలి 2 కుమారుల వల్ల దేవుడు ఇసుకుపోయాడు, ప్రజలు కూడా దూరం అయిపోయి అటువంటి పరిస్థితులు. అయితే మరలా దేవుడు తన సన్నిధిని ఇప్పుడు కూడా 3:21 మొదటి సమయంలో 3:21 అంటాడు కదా, బల సిద్ధపరచుకున్నాడు. మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో మరలా దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఎవరిని బట్టి? సమూయేలు యాజకత్వం. యెహోవాకు, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఏటంట ఏపోదు నార చేత కేవుడు వస్త్రమును తీసుకెళ్ళి కుమారుడికి ఏటేట తీసుకెళ్ళి ఇచ్చేదంట. దేవునికి పరిచర్య చేసి మరలా షిలోహులో 3:21 మొదటి సమయాలు. మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయెను. అందరిలో వెల్లడి ఆయను. యెహోవాకు ప్రవక్తగైన స్థిరపరచబడటమే కాదు, దేవునికి నమ్మకస్తుడిగా. సమూయేలు తల్లి ఏ రీతిగా పెంచిందంటే, దేవునికి ఏమి కావాలో ఆమె కోరుకుంది, ఆమెకి ఏమి ఇవ్వాలో దేవుడు అది ఇచ్చాడు. అది గొప్పతనం. ఏమి కావాలో కోరుకుంది, దేవుడు ఆమె నుంచి ఏమి కోవాలో అది ఇచ్చేసాడు ఆయన. అందుకే ప్రభువునామను బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నాడు. ఆయనకి యాజకులు అహరోను, మోషే ఉన్నాడు. దేవుని వాక్య సత్యాల్ని
మనం ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. వేషధారణ కానీ మారు వేషం కానీ దేవునికి అయిష్టమైనది ఎప్పుడు కూడా నీలో నాలో ఉండటానికి వీలు లేదు. దేవునికి నమ్మకం ఉంటే నమ్మకమైన సాక్షిగా మనము జీవించాలి. అబద్ధాన్ని నమ్ముకున్నాడు కనుకనే ఆహాబుకి 400 మంది ప్రవక్తలు, వాళ్ళందరికీ రాజుగారు డబ్బంతా ఇచ్చి, యెజబేలు కూడా ఎవరిని పోషించిందండి? బయలు ప్రవక్తలు పోషించింది లేదా? వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి పట్టుకోమన్నాడు. ఏలి పట్టుకోమని చెప్పి ఆ కిషోన్ వాగు దగ్గర అందరి తలలో ఒక్కడిని కూడా తప్పించుకొని పట్టుకు అందరినీ తలలు నరికి పారేసి, రండి బయలు దేవుడైతే బయలుని ఆరాధిస్తాం, యెహోవా దేవుడైతే ఏలియా చేసిన పనికి ప్రార్థన చేసి పడగొట్టబడి బలిపీఠం మీద మళ్ళీ తిరిగి ఎద్దును వధించి పెట్టి కట్టెలు పేర్చి కందకము తవ్వి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు దేవా, దేవుని స్తుతించి దేవుని నామమును మహింపరిచి, ఈ దినం నన్ను బట్టి కాదు నీ నామానికి మహిమ కలగాలని ప్రార్థన చేశాడు మోకాళ్ళని. అగ్ని ఆకాశం నుంచి వచ్చి బలిని దహించి వేసింది. అప్పుడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ప్రజలందరూ కూడా దేవుని యొక్క నామాన్ని కేకలు వేసిరి. ప్రభువులు మనం సిద్ధపడదగిన వాక్యాన్ని జ్ఞాపకం, దైవ భయం కలిగి దేవుని మందిరం విషయంలో మన ప్రవర్తన మనం చాలా జాగ్రత్తగా చూసుకుని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.